Yeah. Hello students. Welcome to Sri NRI Junior College Digital Classes. ఈరోజు మనం సెకండ్ ఇయర్ వాళ్ళ గురించి సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2B డిస్కస్ చేద్దాం. సో మనకు తెలుసు మ్యాథ్స్ బి అనగానే ఒక భయం ఉంటుంది, అంతే కదా. సో బట్ ఆ భయాన్ని పోగొట్టే ప్రయత్నం చేద్దాం మనం, ఓకేనా. మ్యాథ్స్ 1B ఆల్రెడీ మీరు చేసి వచ్చి ఉండొచ్చు, కాబట్టి మ్యాథ్స్ 2B కొద్దిగా భయం వెళ్ళి ఉంటుందని అనుకుంటున్నా, ఓకేనా. అందులో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ మ్యాథ్స్ 2Bలో మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ సర్కిల్స్, ఓకేనా. సర్కిల్స్ టాపిక్ ఎందుకు అంటున్నా అంటే, మీకు తెలుసు సర్కిల్స్లో 22 మార్క్స్ వస్తుంది, ఒకటే చాప్టర్ ఉంటుంది, అందులో 22 మార్క్స్ అంటే వీఆర్ క్లోజ్ టు ద ఏమంటారు పాస్ మార్క్స్కు. సో అంటే ఓన్లీ అసలు నాకు ఏమీ రాదు మ్యాథ్స్ 2Bలో, ఓన్లీ సర్కిల్స్ నేర్చుకున్నా సరిపోతుంది అనిపిస్తుంది. ఎందుకో 22 మార్క్స్ వస్తాయి, 2 7 మార్క్స్ వస్తుంది, ఒక 4 మార్క్స్ వస్తుంది, 2 మార్క్స్ వస్తాయి, నాకు తెలుసు కదా. సో దానిలో ఇప్పుడు ఈరోజు మనము 7 మార్క్స్ డిస్కస్ చేద్దాం, ఓకేనా. సో దీనికన్నా ఈ వీడియో కన్నా ముందు మీరు ఏం చేయాలంటే కొంచెం అన్ని బేసిక్స్ చూసుకోవాలి, ఓకేనా. అంటే నేను క్వశ్చన్ చెప్తూ కూడా ఆ టాపిక్ సంబంధించిన కాన్సెప్ట్ చెప్తుంటా, కానీ దానికన్నా ముందు మీరు కొంచెం ప్రిపరేషన్ ఉండాలి కదా, ఓకేనా. సో మనం మొత్తం చాప్టర్ చెప్పలేము ఇక్కడ, కాబట్టి మీకు అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేస్తాను. సో మీకు ఎగ్జామ్ టైంలో ఇవి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మీరు ఏం చేస్తారు, దీనికన్నా ముందు అంటే ఈ వీడియో చూసే ముందు బేసిక్ ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో ఆ ఫార్ములాస్ మనం నేర్చుకొని ఈ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం, ఓకేనా. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే సర్కిల్స్, రైట్. సర్కిల్స్ ఎన్ని మార్క్స్ వస్తాయని చెప్పిన బేట, 22 మార్క్స్ వస్తాయి. ఎన్ని మార్క్స్ వస్తాయి, 22 మార్క్స్ వస్తాయి. సో ఇట్స్ ఎ హ్యూజ్ చాప్టర్. 22 మార్క్స్లో మనం ఏం చెప్పాను మీకు, 7 మార్క్స్, 7 + 7 + 4 + 2 + 2 టోటల్ ఎన్ని అవుతుంది బేట, 22 మార్క్స్ వస్తాయి. సో ఈ 22 మార్క్స్ మీకు చాలా అద్భుతంగా హ్యాండీగా ఉంటాయి, ఓకేనా. అందులో ఈరోజు మనం ఈ పర్టికులర్ సెషన్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే 7 మార్క్స్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. అన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేసే సమయం ఉండదు, కాబట్టి మనము ఒక కొన్ని 3-4 మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్కు కనీసం 2-3 క్వశ్చన్స్ చెప్పుకుందాము. సో అప్పుడు మీకు చాలా ఈజీగా ఉంటుంది, ఓకేనా. చూడండి, జాగ్రత్తగా వినాలి, ఓకేనా. జాగ్రత్తగా వినండి, నేను మెల్లిగా చెప్తాను అర్థమయ్యేటట్టు, ఓకే. ఒక్కొక్క స్టెప్ చెప్తాను. మీరు కావాలనుకుంటే ఏం చేయొచ్చు అంటే అంటే ఇది అందరినీ దృష్టిలో పెట్టుకుని చెప్పే క్లాస్ కదా. సో కాబట్టి మీకు కొంచెం స్లో అనిపిస్తుంది అనుకోండి, మీకు తెలుసు కదా 1.25 స్పీడ్ తోటో లేదా 1.5 స్పీడ్ తోటో వినండి క్లాస్. లేదు మాకు చాలా సార్ ప్రతిదీ చాలా జాగ్రత్తగా వినాలనుకుంటున్నప్పుడు సింపుల్గా మీరు జనరల్గా ఏదైతే స్పీడ్ ఉంటుందో ఆ స్పీడ్లో వినండి. మీకు కొంచెం స్పీడ్ కావాలనుకుంటే 1.25 ఆర్ 1.5 పెట్టేసుకోండి, ఓకేనా. చలో చూడండి, 7 మార్క్స్లో ఫస్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద చూడండి. ఏముంది బేటా, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 3,4, 3,2, 1,4. ఏమని చెప్తున్నాడు, 3,4, 3,2 అండ్ 1,4. చూడండి, లెట్స్ గో ఫర్ ఏ కలర్ కోదాం, ఏ కలర్ చూజ్ చేసుకుందాం, ఈ కలర్ చూజ్ చేసుకుందాం, రైట్. సర్కిల్ మీకు తెలుసు కదా, ఒక సర్కిల్ ఉందంట, సర్కిల్ ఈజ్ పాసింగ్ త్రూ ద పాయింట్స్. ఏ పాయింట్స్, 3 పాయింట్స్ నుంచి వెళ్తుంది. ఏ పాయింట్స్ ఎక్కడో ఒక దగ్గర మీరు మార్క్ చేసుకోండి, 3 పాయింట్స్. ఇక్కడ ఒక పాయింట్ అనుకోండి, ఇక్కడ ఒక పాయింట్ అనుకోండి, ఇక్కడ ఒక పాయింట్ అనుకోండి, ఓకేనా. సో పాసింగ్ త్రూ ద పాయింట్స్, ఇది 3,4 అనుకోండి, ఇది 3,2 అనుకోండి, ఇది 1,4, అంతేనా. సో దిస్ సర్కిల్ ఈజ్ పాసింగ్ త్రూ 3,4, 3,2, 1,4. బట్ వాట్ ఈజ్ ఆస్కింగ్, వాట్ ఇస్ ద ఈక్వేషన్, అంతే కదా. మన సర్కిల్ ఈక్వేషన్ తెలుసు కదా. వాట్ ఇస్ ద జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్, మనకు తెలుసు. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఉంటుంది, x² + y² + 2gx + 2fy + c = 0, అంతేనా. తెలుసు కదా, మీకు ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు కదా మీకు బేసిక్లో. x² + y² + 2gx + 2fy + c = 0. ఇది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. అంటే ఇప్పుడు ఈ సర్కిల్ను మనం ఈ ఈక్వేషన్లోకి తీసుకొని రావాలి. ఈ సర్కిల్ను ఈ ఈక్వేషన్లో తీసుకురావాలి. దేంతో, ఈ 3 పాయింట్స్ హెల్ప్ తోటి మనం తీసుకొని రావాలి, ఓకేనా బేటా. రైట్, చూద్దామా, స్టార్ట్ చేద్దామా. రైట్, చూడండి, సారీ చూడండి, రైట్, లెట్స్ స్టార్ట్.
ఫస్ట్ జనరల్ ఈక్వేషన్ చెప్పాను కదా, x² + y² + 2gx. ఇదే మన ఈక్వేషన్ అనుకుందాం, ఓకేనా. ఇదే ఈ సర్కిల్ యొక్క ఈక్వేషన్ x² + y² + 2gx + 2fy + c = 0 అని అనుకుందాం, ఓకేనా. సో ఇది 3,4 నుంచి పాస్ అవుతుంది అంటున్నాం కాబట్టి 3,4 నుంచి పాస్ అవుతుందంటే x వాల్యూ 3, y వాల్యూ 4 పెట్టేసుకోవచ్చు కదా, అర్థమైందా. సో 3,4 నుంచి పాస్ అవుతుంది అంటే x వాల్యూ ఏం పెట్టుకోవాలి 3, y వాల్యూ ఏం పెట్టుకోవాలి 4. చలో పెట్టేద్దామా ఫస్ట్. సో అప్పుడు ఏమవుతుంది 3² + 4² + 2gx, 2g × 3 అంటే ఎంత బేటా 6g + 2f × y అంటే 2f × 4 అంటే ఎంత బేటా 8f + c = 0, ఓకేనా. సో దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది 8g ప్లస్ 8g అంటున్నాను ఏంటి తప్పు, 6g + 8f + c + 3² ఎంత బేటా 9, 4² ఎంత 16, 9 + 16 ఎంత 25 = 0. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఏమనుకుందాం ఈక్వేషన్ 1. నెక్స్ట్ ద సేమ్ సర్కిల్ ఈజ్ పాసింగ్ త్రూ ఏంటి 3,2. సో మీకు తెలుసు 3,2 అంటే ఏం చేయాలి x వాల్యూ పెట్టాలి 3, y వాల్యూ పెట్టాలి 2. సో x వాల్యూ 3 పెడితే ఏమవుతుంది 3² 9 ప్లస్ y వాల్యూ ఎంత పెడుతున్నా బేటా 2, 2 అంటే ఎంత 4 ప్లస్ 2gx, 2g × 3 అంటే ఎంత 6g, వెరీ గుడ్, ప్లస్ 2f × y, 2f × 2 అంటే ఎంత 4f, వెరీ గుడ్, ప్లస్ c అట్లే ఉంటుంది కాబట్టి c = 0. దీన్ని ఏమనుకోవాలి ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 2 అనుకుంటాం, వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటిది ద సేమ్ సర్కిల్ ఈజ్ పాసింగ్ త్రూ 1,4 అంటే మీ అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు x వాల్యూ ఎంత పెట్టాలి 1, y వాల్యూ ఎంత పెట్టాలి చెప్పండి 4, వెరీ గుడ్. సో అప్పుడు ఏమైతే 1² ఎంత 1 బేటా, సారీ దీనికన్నా ముందు మనం కొంచెం సింప్లిఫై చేయాలి కదా బేటా, సారీ ఇక్కడ సింప్లిఫై చేసుకుందాం కదా, సో దీన్ని సింప్లిఫై చేయాలి కదా మరి మర్చిపోయామా మనం. 6g + 4f + c 9 + 4 13 ఈ ఫామ్లో రాసుకోవాలి = 0. ఇది ఈక్వేషన్ 2, ఓకేనా. ఇది ఈక్వేషన్ 2, రైట్. నెక్స్ట్ మూడో ఈక్వేషన్ 1, x వాల్యూ 1 పెడుతున్నాం కదా 1² 1 + 4 పెడితే 16 + 2g × 1 2g + 2f × 4 8f + c = 0. దీన్ని సింప్లిఫై చేస్తే 2g + 8f + c + 17 = 0. ఇదేంటి బేటా ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 3 అర్థమైంది కదా. సో 3 ఈక్వేషన్లు వచ్చాయి, 3 ఈక్వేషన్లు వచ్చాయి. మరి 3 ఈక్వేషన్లు వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు 3 ఈక్వేషన్లు వస్తే సరిపోవు మనకు. ఇక్కడ చూడండి జాగ్రత్తగా ఉండండి, మీకు మ్యాథమెటిక్స్లో మీరు ఈ విషయాలు మీకు సార్లు వాళ్ళు చెప్పింటారు ఆల్రెడీ. సో మనకు ఎన్ని అన్నోన్స్ ఉంటే అన్ని ఈక్వేషన్లు కావాలి, ఎన్ని అన్నోన్స్ ఉంటే అంటే ఎన్ని తెలియని వేరియబుల్స్ ఉంటే అన్ని ఈక్వేషన్స్ కావాలి. ఇప్పుడు మనకు తెలియని వేరియబుల్స్ ఏంటిది g తెలీదు, f తెలీదు, c తెలీదు. మీకు ఎన్ని తెలియని వేరియబుల్స్ ఉన్నాయి 3 ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఎన్ని కావాలి మనకి ఈక్వేషన్స్ 3 ఈక్వేషన్స్ కావాలి 1 2 3. సో మ్యాచింగ్ అయింది కదా, కాబట్టి దీనికి యూనిక్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు యూనిక్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో చూద్దాం, ఓకేనా. నోట్ డౌన్ చేసుకుంటే నోట్ చేసుకోండి బేటా, రైట్. పాస్ చేసుకొని నోట్ చేసుకోండి. ఇప్పుడు చూద్దాం, రైట్. ఇక్కడ చూడండి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మనకు ఈ 3 అన్నోన్స్ ఉన్నాయి కదా, దీని సింపుల్ ఫస్ట్ సింపుల్గా ఇది ఒకటే మోడల్ ఉంటుంది, సేమ్ అన్ని క్వశ్చన్స్ ఇట్లే చేసుకోవచ్చు, ఓకేనా. ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 ఏంటి ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేద్దాం. అప్పుడు ఏమవుతుంది 6g మైనస్, ఇప్పుడు ఇంకా డీటెయిల్గా రాస్తా, మీకు ఇబ్బంది ఏం లేదు డీటెయిల్ రాస్తుంది. ఈక్వేషన్ 1 ఏంది 6g + 8f + c + 25 మైనస్ ఈక్వేషన్ 2 అన్నాం కదా. సో ప్రతిదీ మైనస్తో మల్టిప్లై చేయండి, మైనస్ × 6g -6g, వెరీ గుడ్, మైనస్ × 4f -4f, వెరీ గుడ్, మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ c, వెరీ గుడ్, ప్లస్ 13 ఇంటూ -13 = 0. అంతేనా. ఇప్పుడు చూడండి సింప్లిఫై చేద్దాం. 6g క్యాన్సల్ కాబట్ట, c క్యాన్సల్. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా,
మీకు చిన్న పని చూస్తున్నాం మంచి క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, అది స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, అట్లా ఉంటుందా? సో అట్లా. సో ఇప్పుడు రెండు ఆ వేరియబుల్స్గా ఏమంటారు క్యాన్సిల్ అయిపోయినాం. మిగిలింది ఏంది 8f - 4f. మీకు తెలుసు ఎంత 8f - 4f? గుడ్, 4f. 25 - 13 అంటే ఎంత? 12 ప్లస్ 12 -12 ప్లస్ 12 ఈక్వల్ టు 0. 4f + 12 ఈక్వల్ టు 0. 4f ఈక్వల్ టు -12. f ఈక్వల్ టు ఏమైతే బేటా -12/4. 4 మల్టిప్లై చేస్తాం, ఎటు వెళ్తే డివైడ్. FL ఏమొచ్చింది -3 వచ్చేసింది, FL వచ్చేసింది. రైట్, ఇప్పుడు FL వచ్చింది, కానీ FL వస్తే సరిపోదు కదా, మనకి ఇంకేం కావాలి? G కావాలి, C కావాలి. లెట్స్ డూ G. ఇప్పుడు ఏం చేయాలి? ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3 చేద్దామా? లేదంటే ఓ పని చేద్దాం, ఈక్వేషన్ 2 మైనస్ ఈక్వేషన్ 3 చేయ. ఎందుకంటే ఇక్కడ 8f ఉంది, ఇక్కడ 8f ఉంది, ఇక్కడ C ఉంది, ఇక్కడ C ఉంది. కాబట్టి నేను ఈక్వేషన్ 1 - 3 చేస్తే నాకు చాలా లాభం ఉంటుంది. ఎందుకు లాభం ఉంటుంది? రెండు వేరియబుల్స్ కట్ అయిపోతాయి కదా. కాబట్టి నేను ఏం చేస్తాను, ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 3. చిన్న కామన్ సెన్స్ అమ్మా, ఇది కామన్ సెన్స్. ఇది ఎందుకు చేయాలంటే మేము చూసుకోవాలి, అందుకనే చాలా జాగ్రత్తగా చూడాలి. ఓకే, సో సింపుల్ చిన్న కామన్ సెన్స్. రైట్, ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 1 రాసేస్తాం. మళ్ళీ 6g + 8f + c + 25 అంతేనా? మళ్ళీ ఈక్వేషన్ 3 మైనస్తో మళ్ళీ -2g. వెరీ గుడ్. ప్లస్ 8f అంటే ఏమవుతుంది? -8f. నెక్స్ట్ ప్లస్ c అంటే ఏమవుతుంది? -c. ప్లస్ 17 ఏమవుతుంది బేటా? -17 ఈక్వల్ టు 0. అంతేనా? రైట్, ఇప్పుడు చూడండి 8f c క్యాన్సిల్ అయింది. సో మనకు మిగిలింది 6g - 2g. చెప్పండి, 6g - 2g ఎంత? 4g. సిగ్నల్ కాదు 4g అంటే. వెరీ గుడ్. 25 - 17 + 8. ఇది చాలా, ఎందుకు నాకు చాలా ఇప్పటికి కూడా పిల్లలు ఈ ప్లస్ మైనస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇబ్బంది పడుతున్నారు, +25 ఏదేనికైతే ఏ వాల్యూకి అయితే సైన్ ఎక్కువ ఉంటుందో అదే వాల్యూ అదే మనం సైన్ పెడతాం, అంతేనా? సో 4g + 8 = 0. ప్లస్ 8 వెళ్తే -8. g ఈక్వల్ టు -8. ఇక్కడ 4 మల్టిప్లై అవుతుంది, అటు వెళ్తే డివైడ్ అవుతుంది. -8/4 అంటే బేటా -2. ఎంత? -2. సో ఇప్పుడు ఏమవుతుంది? f వాల్యూ -3, g వాల్యూ -2. ఇంకొకటే రావాలి, ఏం రావాలి? c వాల్యూ. ఇంకోటి ఏం రావాలి? c వాల్యూ. చలో ఇది నోట్ డౌన్ చేసుకోండి, ఓకేనా? పాజ్ చేసుకొని నోట్ డౌన్ చేసుకోండి. రైట్, ఎందుకంటే నేను స్క్రీన్ పక్క తీసుకెళ్తున్నాను. ఇప్పుడు మీకు చూడండి f వాల్యూ వచ్చింది -3, g వాల్యూ వచ్చింది -2. ఇప్పుడు సింపుల్ ఏం చేయాలంటే ఈ f వాల్యూ g వాల్యూ తీసుకెళ్ళేసి ఏదైనా ఒక ఈక్వేషన్లో పెట్టేసండి. మీ ఇష్టం, ఈక్వేషన్ 1 ఉంటుంది, ఈక్వేషన్ 2 ఉంటుంది, ఈక్వేషన్ 3 ఉంటుంది. మీ ఇష్టమున్న ఈక్వేషన్లో పెట్టేసేయండి. సో మనకి ఇక్కడ ఈక్వేషన్ 3 అవైలబుల్ ఉంది కాబట్టి ఈక్వేషన్ 3లో పెట్టేస్తా, ఓకేనా? సో ఈక్వేషన్ పెడితే 2 × g అంటే ఎంత బేటా? -2 + 8 × f అంటే ఎంత బేటా? -3 ప్లస్ c వాల్యూ తెలుసా? తెలీదు. +17 ఈక్వల్ టు 0. 2 × -4 చెప్పాలి అందరు. 8 × -3 -24 ప్లస్ c +17 ఈక్వల్ టు 0. -24 -4 అంటే -28. -28 + 17 -11. సో c -11 ఈక్వల్ టు 0. c ఈక్వల్ టు 11. c ఈక్వల్ టు 11. సో మనకు f వాల్యూ వచ్చింది, g వాల్యూ వచ్చింది, c వాల్యూ కూడా యాడ్ చేసుకుందాం. ఏం చేస్తాం? c వాల్యూ ఎంత వచ్చింది? 11. ఏమొచ్చింది? 11. ఏమొచ్చింది చెప్పాలి అందరూ? 11. వెరీ గుడ్. f వాల్యూ వచ్చింది, g వాల్యూ వచ్చింది, c వాల్యూ వచ్చేసింది. సో మన ఏమంటారు, ఇట్స్ ఓవర్, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈక్వేషన్ ఫామ్ చేయాలి. మీకు చెప్పాను కదా ఇంతకుముందు, ఈక్వేషన్ ఏంటి బేటా? x² + y² + 2gx + 2fy + c = 0. ఇది జనరల్ ఈక్వేషన్ కదా, ఇందులో పెట్టేద్దాం. x² + y² + 2g. g అంటే ఎంత బేటా? -2. -2 × 2 -4. సో -4x + 2f. 2 × f. 2 × -3 ఏమవుతుంది? -6. -6y + c వాల్యూ ఎంత? 11. +11 = 0. సో మన ఆన్సర్ వచ్చేసిందా? మన ఆన్సర్ వచ్చేసింది కదా. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్?
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ప్లస్ 11 ఈక్వల్ టు 0. ఈ క్వశ్చన్కు మీకు 7 మార్క్స్ కళ్ళు మూసుకొని వచ్చేసాయి ఈ క్వశ్చన్. సో మిగతా మోడల్స్ కూడా ఇట్లే ఉంటాయి అన్నీ. సో మీకు ఇప్పుడు ఇంటర్మీడియట్ చేస్తున్న కొద్దీ ఇది అలవాటు అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది. ఓకేనా? సో ఇది మీరు ఈరోజు నేర్చుకునే మోడల్ 1 7 మార్క్స్ క్వశ్చన్. అర్థమైంది కదా? ఓకే.